తక్కువ పెట్టుబడితో మన ఇంట్లోనే స్టార్ట్ చేసి ప్రతి నెల మంచి లాభాలు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే స్క్రబ్బర్ ప్యాడ్ ప్యాకింగ్ బిజినెస్. ఈ స్క్రబ్బర్ ప్యాడ్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటికి ఎందుకు ఇంతలా డిమాండ్ పెరిగింది అంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఈ స్క్రబ్బర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ స్క్రబ్బర్స్ లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా వీటిని కొంటూ ఉన్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం స్క్రబ్బర్ ప్యాడ్ ప్యాకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు స్క్రబ్బర్స్ అనేవి అవసరం అవుతాయి. మనకు ఒక స్క్రబ్బర్ వచ్చేసి ₹2 లభించడం జరుగుతుంది. మీరు ఎక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర స్క్రబ్బర్స్ కొంటే ఇంకా తక్కువ అమౌంట్ కి సేల్ చేస్తారు. అలానే మన బ్రాండ్ నేమ్ తో ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ కవర్స్ అనేవి అవసరం అవుతాయి. మన బ్రాండ్ నేమ్ ఏదైతే ఆ బ్రాండ్ నేమ్ కి సంబంధించి ప్యాకింగ్ కవర్స్ అనేవి మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వీటిని సీలింగ్ చేయడం కొరకు మనకు సీలింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ సీలింగ్ మిషన్ వచ్చేసి మాన్యువల్ మిషన్ వచ్చేసి మనకు కేవలం ₹800 అవైలబుల్ లో ఉంది. అదే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కావాలి అంటే 20,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే ఈ బిజినెస్ ని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు వచ్చేసి ₹800 మిషన్ కొని సీలింగ్ చేసి మార్కెట్ లో మార్కెటింగ్ చేసుకుని సేల్ చేసి మనకు మంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత పెద్ద మిషన్ కి అప్డేట్ అవ్వడం మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సీలింగ్ మిషన్ యూజ్ చేసి స్క్రబ్బర్స్ ని ఏ విధంగా ప్యాక్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మనం మార్కెటింగ్ బాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముందుగా వచ్చేసి మన ఏరియాలో కొద్దిగా మార్కెటింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా సీలింగ్ చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం ఫ్రెండ్స్. సీలింగ్ మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు కేవలం ₹800 లభిస్తుంది. చూస్తున్నారు కదా, స్క్రబ్బర్స్ అనే ఈ విధంగా ఉంటాయి. ఈ స్క్రబ్బర్స్ ని వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మన బ్రాండింగ్ నేమ్ కవర్స్ లో పెట్టవలసి ఉంటుంది. ఈ కవర్స్ ని వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రబ్బర్ సైజుకి సంబంధించి ఈ స్క్రబ్బర్స్ అనేవి అన్ని ఒకే సైజు లో ఉంటాయి కాబట్టి ఆ సైజ్ కి సంబంధించి మనం కవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. కవర్స్ లో వచ్చేసి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ సీలింగ్ మిషన్ లో ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయగానే మనకు సీలింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సీలింగ్ అయ్యి మనకు ప్యాకింగ్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రబ్బర్స్ అనేవి ప్యాక్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న కవర్స్ లో వచ్చేసి ఈ స్క్రబ్బర్స్ ని నీట్ గా పెట్టవలసి ఉంటుంది. ఆ స్క్రబ్బర్ కి సంబంధించిన కవర్ సైజే ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా ఈ స్క్రబ్బర్స్ ని వచ్చేసి మనం ఆ కవర్స్ లో పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా నీట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్క్రబ్బర్ అనేది నలిగిపోకుండా పెట్టవలసి ఉంటుంది. నలిగిపోతే కస్టమర్స్ అనేవి కొనడానికి ఇష్టపడరు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఆ కవర్స్ లో నీట్ గా సెట్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కొంచెం చిన్న సైజ్ కవర్స్ కరెక్ట్ సైజ్ కవర్స్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ విధంగా నీట్ గా సెట్ చేయడానికి. అదే కొంచెం లూజ్ గా ఉన్న కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాక్ చేయవలసి ఉంటుంది. ఒక వైట్ కవర్ తీసుకొని ఒక వైట్ కవర్ లో వచ్చేసి 3 లేదా 5 ఈ విధంగా పెట్టేసి మనం వాటిని కూడా సీలింగ్ చేసి కాంబో ప్యాక్ గా సేల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 3 స్క్రబ్బర్స్ వచ్చేసి ఒకే ప్యాక్ లో పెట్టి కాంబోగా సేల్ చేయడం ద్వారా కూడా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అలానే సింగిల్ పీస్ ని సేల్ చేయడం ద్వారా కూడా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. చూస్తున్నారు కదా, స్క్రబ్బర్ వచ్చేసి మనకు ₹2 లభిస్తుంది. ఈ కవర్స్ వచ్చేసి ఒక్కొక్క కవర్ ని మనం 40 పైసాకే అరేంజ్ చేసుకోవచ్చు. మిషన్ వచ్చేసి మనకు కేవలం ₹800 లభిస్తుంది. అంటే మనకు 2,000 నుంచి 3,000 ఉంటే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. మనం ప్యాక్ చేసిన తర్వాత మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్, హోల్సేల్ షాప్స్ కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ ని మీరు పెద్దగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆటోమేటిక్ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక లైవ్ మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి మనకు 30,000 నుంచి లభించడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ గా మనకు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ కి సంబంధించి కవర్ రోల్ అనేది పైన ఉంచి అక్కడ సైడ్ వచ్చేసి స్క్రబ్బర్స్ పెట్టగానే మనకు ఆటోమేటిక్ గా ప్యాకింగ్ అయ్యి మనకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ మిషన్ ప్రొడక్షన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేసే మిషన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు మనకు ప్రొడక్షన్ స్పీడ్ అనేది ఉంటుంది. ఈ మిషన్ కి సంబంధించి
సంబంధించి లేబర్ ఏం అవసరం లేదు. ఇక్కడ రోల్ అవుతున్న బెల్ట్ మీద వచ్చేసి మనం స్క్రబ్బర్స్ పెట్టి మనకు ప్యాకింగ్ కవర్కి సంబంధించి రోల్ అనేది ఇక్కడ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఈ మిషన్ వచ్చేసి స్క్రబ్బర్స్ని ప్యాకింగ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు స్క్రబ్బర్స్ ఎన్ని అవుట్పుట్ అయ్యాయి మొత్తం ఇక్కడ స్క్రీన్ పైన మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎటువంటి లేబర్ లేకుండా ఒకే పర్సన్ ఉన్న ఈ మిషన్ యూజ్ చేసి మనకు కావాల్సినంత అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఈ మిషన్ మనం ఎప్పుడు కొనాలి అంటే మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్న టైంలో వచ్చేసి ఇటువంటి మిషన్ని కొని మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ఆర్డర్స్ లేనప్పుడు మనం ఈ మిషన్తో ప్రొడక్షన్ చేసిన దాన్ని మార్కెటింగ్ చేసుకోలేం. అందువల్ల మనం సీలింగ్ మిషన్ మాన్యువల్ మిషన్తో సీలింగ్ చేసి మార్కెటింగ్ చేసుకొని మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్న టైంలో ఈ మిషన్కి అప్డేట్ అవ్వడం ద్వారా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మిషన్కి అప్డేట్ అయ్యే టయానికి వచ్చేసి మనకు పర్ డే వచ్చేసి 2000 నుంచి 5000 వరకు ఆర్డర్స్ వస్తే ఈ మిషన్కి అప్డేట్ అవ్వడం ద్వారా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మిషన్ ప్రొడక్షన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం సేల్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా తక్కువ టైంలోనే మనకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందో ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. వీటిని మనం హోల్సేల్గా సేల్ చేయవలసి ఉంటుంది. మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్, హోల్సేల్ షాప్స్కి వెళ్ళి హోల్సేల్గా సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక స్క్రబ్బర్ వచ్చేసి మనకు ₹2 లభిస్తుంది. దాన్ని ప్యాకింగ్ చేయడం కొరకు ఒక 50 పైసల వరకు ఖర్చు అవుతుంది. అలానే మార్కెటింగ్ చేయడం కొరకు ఒక 50 పైసల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక స్క్రబ్బర్ ని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్ గా ₹3 ఖర్చు అవుతుంది. దాన్ని మనం హోల్సేల్ గా ₹6కు సేల్ చేయవలసి ఉంటుంది. షాపాలు వచ్చేసి రిటైల్ గా ₹10కు సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ఒక్క స్క్రబ్బర్ కి వచ్చేసి ₹3 ప్రాఫిట్ వస్తుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు 1000 స్క్రబ్బర్లను సేల్ చేస్తే మనకు ప్రతిరోజు ₹3000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ సంబంధించి మనం మార్కెటింగ్ ఎంత చేసుకుంటే అంత ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కేవలం ₹5000 ఉంటే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. ముందుగా మనం స్క్రబ్బర్స్ కొనే ముందు వచ్చేసి స్క్రబ్బర్స్ సేల్ చేసే వారి దగ్గర రెగ్యులర్ గా మీ దగ్గరే కొంటా ఇంకా తక్కువ అమౌంట్ కి సేల్ చేయండి అని అడగడం ద్వారా ఇంకా తక్కువ అమౌంట్ కి సేల్ చేస్తారు. అక్కడ స్క్రబ్బర్ మనకు తక్కువ అమౌంట్ కి లభిస్తే మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఆ విధంగా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మిషన్ మరియు స్క్రబ్బర్స్ అలానే ప్యాకింగ్ కి సంబంధించి సప్లైర్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ చేయగానే మీకు వచ్చేసి ఒక్కొక్క దానికి సంబంధించి ప్రైస్ మరియు సప్లైర్ లింక్స్ అనేవి అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఈ బిజినెస్ సంబంధించి మార్కెటింగ్ టిప్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.